హాయ్ అలాఫ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్. యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే యూకేలో కార్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ గురించి. యాక్చువల్గా ఇది ఎట్లా మొదలు పెడతారంటే కార్ ఇన్సూరెన్స్ అనేది బేసిక్గా మనము ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కానీ లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే జస్ట్ లైక్ తక్కువ మోడల్స్ కార్ అంటే 2010 11 ఆ టైప్ కార్లు కొంటే 1500కి వస్తాయి బేసిక్గా. అంటే ఇండియన్ డబ్బుల్లో 1,50,000 2,00,000 లోపు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఆ కార్లకి ఏంటంటే ఇన్సూరెన్స్ మనము మేబీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళకి కావచ్చు. ఏంటంటే ఇక్కడ మినిమం 150, మ్యాక్సిమం 200, 250 కూడా ఉంటుంది. అంటే ఇండియన్ డబ్బుల్లో నెలకి 15,000 నుంచి 20, 25,000, 30,000 వరకు ఉంటుంది ఇన్సూరెన్స్. సో దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్‌లో కొందరు ఏజెంట్స్‌ని అప్రోచ్ అయినప్పుడు, అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఏజెంట్లు ఇక్కడ. సో వీళ్ళు చేసేది ఏంటి అంటే ఇట్స్ లైక్ ఫస్ట్ మన కారు మన పేరు మీద ఉన్నా కూడా ఈ కంట్రీలో ఏం చేస్తారంటే వేరే లోకల్ లైక్ లోకల్‌లో లైసెన్స్ ఉన్న హోల్డర్ మీద ఫస్ట్ ఇన్సూరెన్స్ రేజ్ చేస్తారు. ఫస్ట్ డాక్యుమెంట్ అనేది. రేజ్ చేసినప్పుడు బేసిక్‌గా చాలా తక్కువ వస్తది ఇన్సూరెన్స్ కోట్ అనేది. తర్వాత ఈళ్ళేం చేస్తారంటే సెకండ్ డ్రైవర్ కింద మనల్ని యాడ్ చేస్తారు అందులో డీటెయిల్స్‌లోనే. అప్పుడు డిపెండ్స్ ఆన్ 2 ఇయర్స్ క్లెయిమ్, నో క్లెయిమ్ బోనస్ ఉన్నట్టు, 3 ఇయర్స్ ఉన్నట్టు అట్లా డీటెయిల్స్ అన్నీ రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి మనకేం చేస్తారంటే వీళ్ళు మనకి పోనీ యాక్టివేట్ చేస్తారు. పోనీ మనకేమైనా లింక్ ఇస్తారంటే అట్లా కాదు. మన కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో అవన్నీ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు ఇక్కడ స్కామ్ ఎక్కడ జరుగుతుంది అంటే మన కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇది తర్వాత చెప్తాను. మన కార్డ్‌ని ఎలా వాళ్ళు వాడతారని తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఇచ్చే డీటెయిల్స్ తోటి ఇన్సూరెన్స్ అయితే యాక్టివేట్ అయ్యిద్ది. బై మిస్టేక్ ఏదైనా జరిగినప్పుడు లేదా పోలీస్ ఆఫీసర్ ఏదైనా డౌట్ వచ్చి వేరే డౌట్ వల్ల ఆపినప్పుడు ఏమైద్దంటే ఆ ఇన్సూరెన్స్‌లో ఆ డీటెయిల్స్ అనేటివి బయటపడతాయి. కొందరు బయటపడకుండా తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. బయటపడ్డప్పుడు మాత్రం అది పెద్ద స్కామ్ కిందకొస్తది. తర్వాత వాడెవడో మనకు టచ్‌లో ఉండడు. అసలు ముందు వాడు మనతో ఫోన్ కూడా మాట్లాడడనమాట. సో ఇదొక వెర్షను. రెండో వెర్షన్ ఏందంటే మన కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! ఆ కార్డ్ డీటెయిల్స్‌ని వాళ్ళు ఎట్లా మిస్‌యూజ్ చేస్తారంటే అది కూడా నేను ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో.